ఒకవైపు టానిక్ స్కామ్, ఇంకొక వైపు ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈ రెండు కూడా ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి చాలా పెద్ద అంశంగా కనబడతా ఉంది. చాలా పెద్ద దెబ్బ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. అయితే గత 3 నెలల కాలంలో, 100 రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈరోజు 6 గ్యారెంటీలు కావచ్చు, వివిధ స్కీములు ఏవైతున్నాయో అవన్నీ కూడా పక్కకు పెడితే, ఇంకొక వైపు మనం చూసినట్లయితే ఇటు కాళేశ్వరం స్కాము, ఇటు ఈ రేసింగ్ స్కాము, అదేవిధంగా ఈరోజు శివరామ్ ఎవరో ఉన్నారు కదా, ఇది రెరా డైరెక్టర్, ఆయనకు సంబంధించినటువంటి 1000 కోట్ల స్కాములు, ఇలా చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ స్కాము, ధరణిలో ఉన్నటువంటి లోపాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు కూడా ఈరోజు తెర మీదకి రావడం. రీసెంట్గా చూసినట్లయితే చాలా చర్చ జరుగుతుంది ఏంటంటే టానిక్ స్కామ్, అదేవిధంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈ రెండు కూడా ఈరోజు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి సంతోష్ రావు చుట్టూ ఉచ్చు బిగించుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశానికి వచ్చినట్లయితే గత 10 ఏళ్లలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో, దుగ్గ్యాల ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ అర్హతలు లేకున్నా ఆయనకు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చి ఆయనను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఆ వింగ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా దాదాపు 30 నుంచి 40 మంది పోలీసులతోటి ఈరోజు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడం అనేది చాలా పెద్ద చర్చగా కనబడతా ఉంది. అయితే గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తంగా ఉన్నటువంటి దాదాపు 100 మందో 120 మందో ఉండే స్టాఫ్, హోంగార్డ్ నుంచి మొదలెట్టుకుంటే కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు అందరినీ కూడా మార్చడం జరిగింది. అందులో అసలు అది దేశంలోనే అదొక చరిత్ర చెప్పవచ్చు. అసలు ఎందుకు మార్చిండ్రా అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు అదంతా కూడా ప్రణీత్ రావు అనే అంశం చాలా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రం అక్కడ ఎస్ఐబిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఆఫ్ చేసి హార్డ్ డిస్క్లను కానీ, పెన్ డ్రైవ్లను కానీ, వివిధ పరికరాలను మొత్తం కూడా ధ్వంసం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆ అంశం గతంలోనే డీజీపీ దృష్టికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. డీజీపీ చాలా సీరియస్, ఇంటర్నల్గా చాలా సీరియస్ అని తెలుస్తోంది. కానీ దాని వెనక సీఎం దృష్టికి తీసుకెళ్తుంది, దాని వెనుక ఏదో కోణం అన్నట్లు అర్థమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే చాలా సీక్రెట్ ఆపరేషన్ చేసి దాన్ని బయటపెట్టడం జరిగింది. అప్పుడు ఎస్ఐబి డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావును ఇమీడియట్గా సిరిసిల్ల డిబిఆర్ఓకు ట్రాన్స్ఫర్ చేయడం, ఆ తర్వాత ఆయన సస్పెండ్ చేసి అక్కడ సిరిసిల్లను వదిలి బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. సో త్వరలో ఈ ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కేసు నమోదు అయ్యే అవకాశం కనబడతా ఉన్నాయి. దానిలో భాగంగా ప్రణీత్ రావును చాలా సీరియస్గా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ విచారణ కనుక ఇప్పటికే మనకు తెలుస్తున్న అంశం ఏంటంటే సంతోష్ రావు అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు, సంతోష్ రావా, మళ్ళీ కేటీఆరా, కవితనా ఎవరో తెలియదు, తమ ఇంట్లో వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి ఆడియోలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని తెలుస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఖచ్చితంగా అది టెర్రరిస్టులకు సంబంధించిందో లేకపోతే మావోయిస్టులకు సంబంధించిన కదలికలు తెలుసుకోవడానికి కేంద్ర హోంశాఖ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే దాన్ని అమలు చేయాలి. కానీ ఈరోజు ఈ ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కానీ లేదంటే వాళ్ళ భార్యల ఫోన్లను ట్యాప్ చేయడానికి ఈరోజు కేంద్ర హోంశాఖ పర్మిషన్ అనేది ఉందా లేదా అనేది తెలియరాల్సిన అవసరం అయితే ఉంది వాస్తవంగా. సో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది నిజంగా ఉందా లేదా అనేది ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఈరోజు ఇంకొక వైపు టానిక్ అంశం కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే పన్ను ఎగవేతకు సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం గండిపడింది అనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి దాదాపు 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని గండిపడినట్టు తెలుస్తోంది. ఇది కూడా చాలా సీరియస్ అంశంగా కనబడుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ టానిక్ అంశంలో భాగంగా ఎవరున్నారు అంటే జోగినపల్లి సంతోష్ రావు, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనిలో భాగంగా ఇటు టానిక్ స్కామ్, ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం, ఈ రెండు కూడా ఈరోజు సంతోష్ రావు చుట్టూ పెద్ద ఎత్తున ఉచ్చు బీసినట్టయితే తెలుస్తూ ఉంది. మరి ఈ కేసు ఎంత తీవ్రతరం అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా వక్ఫ్ భూముల్లో కూడా దాదాపు 200 ఎకరాల భూములను కూడా ఈరోజు అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగా సంతోష్ రావు కానీ, కవిత కానీ వివిధ వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానిలో ఇంకా మరి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల పేర్ల మీద కొన్ని ఎకరాల భూములు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగా అది కూడా ఒక అంశం తెరపైకి వచ్చేటువంటి అంశంగా మనకైతే కనబడతా ఉంది. సో మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబంలో ఈరోజు పెద్ద ఎత్తున గత 10 ఏళ్ళలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన
ఒక్కొక్కటి బయటపడుతుంటే పెద్ద ఎత్తున ప్రజల్లో అయితే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది వాస్తవంగా. సో బలమైనటువంటి చర్చ జరుగుతుంది. సో ఈ చర్చ అంటే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో మరి సంతోష్ రావును మరి ఖచ్చితంగా ఉచ్చుబించే అవకాశాలు ఉన్నాయా, లేదంటే దీన్ని రాజకీయంగా వాడుకొని వదిలేయడం వరకేనా అనేది కూడా ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ కానీ లేదంటే ప్రశ్నించే గొంతుకలు కానీ లేదంటే ప్రజలు కానీ భావిస్తున్నారని చెప్పేసి కూడా నేనైతే కోరుకుంటా ఉన్నాను. సో చూద్దాం మరి సంతోష్ రావు నిజంగానే జైలుకు వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే కేవలం ఇది ఒక బెదిరింపు చర్యగానే ఉండే అవకాశం ఉందా అనేది కూడా త్వరలో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం మీద చాలా సీరియస్గా ఈరోజు ఎన్డీఎస్ఏ బృందం చాలా సీరియస్ దానిపైన స్టడీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లోగా పెద్ద ఎత్తున రిపోర్ట్ ఇచ్చే అవకాశం. ఆ రిపోర్టు ప్రకారం ఈరోజు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతున్నారో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కొంతమంది అధికారులందరూ కూడా ఈరోజు ఆ కేసులో పెద్ద ఎత్తున బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక వైపు కేటీఆర్ సంబంధించిన అంశం ఆల్రెడీ మనకు తెలుసు. ఈ రేసింగ్ స్కామ్ కానీ లేదంటే మిగతా అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన చుట్టూ కూడా ఉచ్చుబిస్తున్నట్టే తెలుస్తూ ఉంది. ఇక కవిత విషయానికి వచ్చినట్లయితే 100 కోట్ల లిక్కర్ స్కామ్లో ఆమె కూడా బాధితురాలుగా ఉంది కాబట్టి ఆమె అంశం కూడా ఎప్పటి నుంచో తెలుస్తూ ఉంది. ఇక హరీష్ రావు విషయానికి వచ్చినట్లయితే కాళేశ్వరం, హరీష్ రావు కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే కాళేశ్వరం విషయం మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ సంతోష్ రావు విషయానికి వచ్చినట్లయితే ఈ 2 స్కామ్లు మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ చూసినట్లయితే కల్వకుంట్ల కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వేల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ పేరిట తెలంగాణ పేరిట అక్రమంగా అన్యాయంగా అవినీతిగా సంపాదించినది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంకా బీఆర్ఎస్ను పట్టుకొని వేలాడతామని చాలా పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అది మీ కర్మ, మీరు అనుభవించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే త్వరలో బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగవడం ఖాయం. అందులో ఎలాంటి డౌట్ అనుమానం అక్కర్లేదని కూడా చెప్తా ఉన్నాను. ఇక మీ జీవితాలు ఇప్పటికే 2004 నుంచి 2014 వరకు 2001 నుంచి 2014 వరకు దాదాపు 14 సంవత్సరాల కాలంలో అనేక మంది వేలాది మంది ఉద్యమకారులు తమ జీవితాన్ని కోల్పోవడం జరిగింది. మలిదేశ తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి 2014 వరకు అనేక మంది మాలాంటి ఉద్యమకారులందరం కూడా ఈరోజు మా జీవితాలను పరంగా పెట్టినటువంటి సందర్భాల్లో తెలంగాణ రావడం జరిగింది వాస్తవంగా. సో మాలాంటి జీవితాల్లో కూడా చీకట్లు నింపినటువంటి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఈరోజు సకల జనులు బాగుపడాల్సినటువంటి తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం వేల లక్షల కోట్ల రూపాయలు దొబ్బితిని ఈరోజు మళ్ళా ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ కర్షకులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఈరోజు ఉద్యమకారులు కానీ అనేక మంది ఈరోజు ఆర్టీసీ కార్మికుల విషయానికి వచ్చినట్లయితే అనేక మంది కూడా ఈరోజు చంపుకొని వీళ్ళ రక్తదాహం తీర్చుకునే సందర్భాలు ఉన్నాయి వాస్తవంగా. ఇక ఇప్పుడు ఆటో కార్మికులు రెచ్చగొడతా ఉన్నారు, రైతులు రెచ్చగొడతా ఉన్నారు, ఇలా వివిధ రకాల వ్యక్తులు రెచ్చగొట్టి వాళ్ళను కూడా సూసైడ్ ఐటమ్ చేసిన విధంగా చేయించి ఈరోజు రక్తదాహం తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొందబెడితే కానీ ఈరోజు ఈ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి బతుకులు మారవు. తెలంగాణ అనే దానికి ఈరోజు బతుకులు మారవు అనేది స్పష్టంగా తీసుకోవాలి. గతంలో 10 సంవత్సరాల కాలంలో ఒక నియంత పోకడలు ఉన్నటువంటి సందర్భం మనం చూసినాం. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సరే హామీలు అనేవి తీరుస్తారా లేదా అనేది ఒక చర్చ, దాని తర్వాత పెడదాం. కానీ ప్రస్తుతం ఒక ప్రజాపాలన అనేది నడుస్తూ ఉంది. ఇక్కడ డెమోక్రసీ అనేది పరిడవిల్లేస్తూ ఉంది. సో అది తెలంగాణకు అవసరం. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక సామాజిక చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రపంచానికే ఉద్యమాల ఉగ్గుపాలను పోసినటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ మాత్రమే. నిజంగా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద మనం పుట్టినందుకు మనందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ అనే వ్యక్తి ఈ తెలంగాణ సెంటిమెంట్ ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ అనే బూచి మనకు చూపించి వెనకాల చీకటి రాజ్యం నడిపిండు. అమరవీరుల శివాలపైన ప్రగతి భవన్, అదేవిధంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకొని కులుకుతా ఉన్నారు వీళ్ళంతా కూడా. అందుకే వీళ్ళను బొందబెట్టి తీరాలని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నాను. నేను ఎప్పటికి కూడా వాళ్ళను బొందబెట్టే వరకు ఈ యొక్క దాసర్ శ్రీనివాస్ కానీ కాలోజీ టీవీ గొంతు అసలే ఆగదు అని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాను. సో ఇది మొత్తానికైతే సంతోష్ రావు చుట్టూ బిగుస్తున్నటువంటి ఉచ్చు పైన ఈరోజు టానిక్ స్కామ్ కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ స్కామ్ కానీ ఇవన్నీ కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. త్వరలోనే ఈయన చుట్టూ పెద్ద ఎత్తున ఈరోజు ఉచ్చు బిగించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక ఒకసారి